హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 4 ఫర్ యూ. ఓటీటీలోకి చాలా మూవీస్ వచ్చేసాయి. అందులో మనకి తెలిసినవి కొన్నైతే ఇంకా మంచివి అండ్ తెలియకుండా ఉన్నవి చాలానే ఉన్నాయి. ఈరోజు మేము మా వీడియోలో మంచిగా అనిపించిన కొన్ని మూవీస్ అండ్ సిరీసెస్ని సజెస్ట్ చేస్తాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ మధ్యనే మా ఛానల్ని స్టార్ట్ చేసాం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ డైవ్ ఇన్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. నెంబర్ 1, మిక్కీ 17. ఇప్పుడు వచ్చిన రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ మూవీ అనిపించింది నాకు. బట్ ఎనదర్ సైడ్ ఏంటంటే ఈ మూవీ యావరేజ్ కూడా. బట్ నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి 'పారాసైట్' అనే మూవీ చూసే ఉంటారు కదా! ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీ డైరెక్ట్ చేశారు. స్టోరీలోకి వచ్చేస్తే హీరో మిక్కీ తన లైఫ్‌ని ఎక్స్‌పెండబుల్ అని అగ్రీమెంట్ రాస్తాడు. అంటే తను చనిపోయినా తనలాగా ఇంకొకరు కాపీ వస్తారు. లైక్ ఏ జిరాక్స్ అనమాట. అసలు ఈ కాపీ దేనికయ్యా అంటే మనుషులు కొన్ని స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కోసం అండ్ న్యూ ప్లానెట్స్ మీద ఎన్విరాన్మెంట్‌ని చెక్ చేయడం కోసం ఈ కాపీస్‌ని వాడుకుంటారు. బట్ ఒకేసారి 2 కాపీస్ రాకూడదు. అది వీళ్ళ రూల్. బట్ ఒక మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఇద్దరు మిక్కీస్ వచ్చేస్తారు. అలా వచ్చాక ఏమైంది? అండ్ వీళ్ళు ఒక న్యూ ప్లానెట్ మీద ఒక న్యూ లైఫ్ ఉన్న క్రియేచర్‌ని కనుక్కుంటారు. అసలు ఆ క్రియేచర్స్ ఏంటి? వాటికి ఈ మిక్కీకి లింక్ ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ చూసేయాల్సిందే. ఈ మూవీలో మన హల్క్ మామ క్యారెక్టర్ చేసిన మార్క్ రుఫెల్లో విలన్‌గా యాక్ట్ చేశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ప్లాట్‌తో మూవీని తీశారు. ఫ్యామిలీ వాచా అంటే ఒక 2-3 సీన్స్ ఉంటాయి. చూసుకొని చూడాలి. అండ్ ఈ మూవీ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. కానీ ఇంగ్లీష్‌లోనే ఉంది. చూసేయండి. నంబర్ 2, 'కర్మ'. ఇది ఒక కొరియన్ సిరీస్ అనమాట. ఇది ఒక స్లో పేస్డ్ సిరీస్. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక 6 పీపుల్ యొక్క డిఫరెంట్ లైఫ్ స్టోరీని చూపిస్తారు. ఆ 6 మెంబర్స్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక డార్క్ స్టోరీ ఉండిద్ది. ఒక యాక్సిడెంట్ వల్ల ఆ స్టోరీస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందని తెలియాలంటే సిరీస్ చూసేయాల్సిందే. ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ స్లోగా స్టార్ట్ అయినా తర్వాత ప్లాట్ రివీల్ అయ్యే కొద్దీ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫ్యామిలీ వాచబుల్ సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్క తెలుగు తప్ప తమిళ్, హిందీ లాంగ్వేజెస్‌లో అన్నిటిలో ఉంది. కానీ కొన్ని వీక్స్‌లో తెలుగు కూడా యాడ్ చేస్తారు అని చెప్తున్నారు. ఏమో మరి చూడాలి. నంబర్ 3, 'మ్యాడ్ స్క్వేర్', 'లూసిఫర్ 2' అండ్ 'వీరాధీర సూరన్'. వీటి గురించి అందరికీ తెలిసిందే. బట్ బేసిక్‌గా చెప్తాను. 'మ్యాడ్ స్క్వేర్' గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. 'మ్యాడ్' మూవీకి సీక్వెల్‌గా వచ్చిందే 'మ్యాడ్ స్క్వేర్'. కామెడీ పరంగా మూవీ చాలా బావుండిద్ది. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. అండ్ 'లూసిఫర్ 2' ఏమో 'లూసిఫర్ 1'కి సీక్వెల్. 'లూసిఫర్ 1' బావుందని చెప్పాలి. అలా అని సెకండ్‌ది బాలేదా అంటే స్టోరీ కొంచెం స్లో పేస్డ్‌గా ఉండిద్ది. బట్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. బట్ ఈసారి ప్లాట్ కొంచెం ఎక్కువే తీసుకున్నారు పృథ్వీరాజ్ గారు. 2 అవర్స్ 50 మినిట్స్ దాకా తీసుకున్నారు. మోహన్ లాల్ గారి ఎంట్రీయే ఒక 45 మినిట్స్ తర్వాత చూశాను నేను. జియో హాట్‌స్టార్‌లో ఉంది. చూసేయండి. అండ్ 'వీరాధీర సూరన్'. ఈ మూవీ కొంచెం హాఫ్ కుక్డ్ లాంటిది. లైక్ ఎలా చెప్పాలంటే స్టోరీ బావుండిద్ది, ఎలివేషన్స్ బావుంటాయి, అన్నీ బావుంటాయి. బట్ స్టోరీని సెట్ చేసుకునే టైం మాత్రం ఎక్కువ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఎంత టైం తీసుకున్నా మూవీ మాత్రం ప్రాపర్‌గా డెలివర్ చేశారని చెప్పాలి. ఒక 2 అవర్స్ 30 మినిట్స్ మూవీ ఇది. స్టార్టింగ్ మాత్రం సెట్ చేసుకోవడానికి తీసుకొని ఇంక తర్వాత బ్లాస్ట్ చేయడం మొదలుపెడతారు డైరెక్టర్. అండ్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ 3 మూవీస్ కూడా క్లియర్ ఫ్యామిలీ వాచబుల్ అనమాట. నంబర్ 4, 'కాఫ్'. ఇది ఒక 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ అనమాట. ఈ సిరీస్‌ని తుంబా సినిమాటోగ్రాఫర్ అయిన పంకజ్ కుమార్ గారు ఈ సిరీస్‌ని డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీ వాచ్ అయితే కాదు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఢిల్లీకి జాబ్ కోసం వచ్చిన ఒక అమ్మాయి ఒక హాస్టల్‌లోని ఒక రూమ్‌లో ఉండిద్ది. ఆ రూమ్‌లో ఈవిల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. అసలు ఆ రూమ్‌లో ఏమయ్యింది అనేది పక్కన ఉన్న నలుగురు గర్ల్స్‌కి మాత్రమే తెలుసు. సిరీస్ మొత్తం ఇదే కంటిన్యూ చేయకుండా ఇంకా కొన్ని స్టోరీస్‌ని యాడ్ చేశారు. అండ్ లాస్ట్‌కి అన్ని స్టోరీస్‌ని కనెక్ట్ చేసి ప్రాపర్‌గా ఎండ్ చేస్తారు. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ మొత్తం పర్ఫెక్ట్‌గా ఉండిద్ది సిరీస్‌కి. అండ్ ఈ సిరీస్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగులో కూడా ఉంది. చూసేయండి. నంబర్ 5, 'లాగౌట్'. ఈ మూవీ ఒక మంచి మెసేజ్ ఇచ్చిందని చెప్పాలి. ఫోన్‌కి ఈ కాలంలో చాలామంది అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఏ పని చేసినా ఫోన్ ఉండాల్సిందే అన్నట్టు అయిపోయింది ఈ కాలంలో. సో, దానివల్ల జరిగే ఫ్లాస్ అండ్ మన ఫోన్‌ని జాగ్రత్తగా ఉంచుకోకపోతే ఏం జరిగిద్దో ఈ మూవీలో చూపిస్తారు. ప్లాట్ వచ్చేసి ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఫోన్‌ని పోగొట్టుకుంటాడు. ఆ ఫోన్ ఒక సైకోకి దొరికిద్ది. అండ్ తర్వాత నుంచి తనని బ్లాక్‌మెయిల్ చేయడం జరిగిద్ది. అండ్ తర్వాత ఏం జరిగిందో మూవీలో చూసేయండి. ఫేమస్ యాక్టర్ అయిన ఇర్ఫాన్ ఖాన్ గారి కొడుకు బాబిల్ ఖాన్ ఈ మూవీలో లీడ్ యాక్టర్‌గా చేశారు. అండ్ ఈ మూవీ మొత్తం ఒక రూమ్‌లో జరిగిద్ది. అండ్ యాక్టింగ్ అయితే ఇరగదీసేశారని చెప్పాలి. ఫ్యామిలీ వాచబుల్లే ఒక్క సీన్ తప్ప. అండ్ ఈ మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే హిందీలోనే చూశాను. నంబర్ 6, 'అడోలసెన్స్'. ఈ సిరీస్ చూడాలా వద్దా అనేది మీ ఇష్టంకి వదిలేస్తున్నా.
ఎందుకంటే ఈ సిరీస్ అందరికీ నచ్చకపోవచ్చు. ఓన్లీ 4 ఎపిసోడ్సే ఉండిద్ది సిరీస్‌లో. ఇది ఒక రియల్ స్టోరీ. అమెరికాలో జరిగిన ఒక మర్డర్ కేస్ గురించి. అంటే ఈ సిరీస్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఆ మర్డర్ అయ్యాక జరిగే ప్రొసీడింగ్స్‌ని చూపిస్తారు. ఈ సిరీస్‌లో జెన్‌జీ కిడ్స్ యొక్క థాట్స్ అండ్ ఇప్పుడు స్కూల్స్‌లో జరిగే క్రూయల్ సిట్యుయేషన్స్ అండ్ పిల్లల వల్ల పేరెంట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారో అనేది చూపిస్తారు. ఈ సిరీస్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక ఎపిసోడ్స్ స్టార్ట్ అయ్యేది ఒక సింగిల్ టేక్ షాట్‌తో. అండ్ ఆ సింగిల్ టేక్ షాట్ ఒక నియర్లీ 30-45 మినిట్స్. అంటే ఒక ఎపిసోడ్ మొత్తం ఒక సింగిల్ టేక్‌లోనే తీసేసి చాలా బాగా తీశారనమాట. యాక్టర్స్ కూడా అంతే బాగా యాక్ట్ చేస్తారు. అండ్ బిగ్గెస్ట్ మైండ్ బ్లాస్ట్ ఏందంటే థర్డ్ ఎపిసోడ్. ఈ కాలంలో పిల్లలు పార్న్ అండ్ అదర్ యాక్టివిటీస్‌ని ఏ విధంగా తీసుకుంటున్నారో అండ్ వాటిని ఏ విధంగా ఆలోచిస్తున్నారో అని ఒక చిన్న పిల్లాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. ముందే చెప్తున్నా ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ వాచ్. అండ్ ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. చూసేయండి. నంబర్ 7 బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్. ఈ మూవీ 1975లోని 'ద బుల్లెట్ ట్రైన్' అనే మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. అదేంటో సీక్వెల్ తీయడానికి 50 ఇయర్స్ తీసుకున్నారు వీళ్ళు. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బుల్లెట్ ట్రైన్‌లో బాంబ్ పెడతారు. ఆ బాంబ్‌ని ఎక్స్‌ప్లోజన్ జరగకుండా ఉండాలంటే 100 కిలోమీటర్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ బుల్లెట్ ట్రైన్ వెళ్ళాలి. అండ్ అదే టైమింగ్‌లో ఈ ట్రైన్‌లో ఉన్న అందరి ప్యాసింజర్స్‌ని కాపాడాలి. సో, ఇందులో నాకు నచ్చిందేందంటే ఆ రెస్క్యూ సీన్స్ చాలా బాగా తీశారు. ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, స్లోగా అనిపించకుండా ఫాస్ట్‌గా ఉండిద్ది. అండ్ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. అండ్ విలన్ని తెలుసుకునే విధానం కూడా చాలా బాగుండిద్ది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. ప్యూర్ ఫ్యామిలీ వాచ్. చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవి మేము ఇప్పుడు దాకా చూసిన ఓటీటీ మూవీస్. ఇందులో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్స్‌లో చెప్పేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. మళ్ళీ ఇంకో సజెషన్స్ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.